నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పోచమ్మ తల్లి దీవెనలతో రామగుండం నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే వక్కంసి రాజ్ ఠాకూర్ కోరుకున్నారు. రామగుండం ఎఫ్సీ కార్పొరేషన్ 2వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో శనివారం రాత్రి పోచమ్మ బొడ్రాయి మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే వక్కంసి రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతులు పాల్గొని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు జరిపించారు. మలేష్ అన్న ఇంకెంత దూరం పోవాలి?
రామగుండం పీకే రామయ్య ఇంద్రమ్మ కాలనీలో బొడ్రాయ్ మహాలక్ష్మి భూలక్ష్మి గ్రామ దేవతలను ఏర్పాటు చేసుకొని మా ప్రాంతం ఈ యొక్క వ్యవస్థను ప్రారంభించింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇల్లు ఇచ్చింది. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి భూములు ఇచ్చింది. వైఎస్ఆర్ ఇల్లు కట్టుకునే అవకాశాలు ఇచ్చింది. కానీ 10 సంవత్సరాలు గత 10 సంవత్సరాల్లో ఇప్పటివరకు రోడ్లు లేవు, నీళ్లు లేవు, ఏమీ లేవు అని ఇక్కడ ప్రాంత ప్రజలు బాధపడుతున్నప్పుడు శాసనసభ ఎన్నికల ముందు మా నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆసిఫ్ ఎన్టీపీసీ ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన సోదరుడు మా నాయకుడు గతంలో కార్పొరేటర్గా పోటీ చేసి నష్టపోయినా కూడా ఏ రోజు కూడా వెనక్కి పెట్టకుండా ఈ ప్రాంతంలో మా అన్నను మన కుటుంబ సభ్యుడిని మీ కుటుంబ సభ్యుడిని రాష్ట్రానికి గెలిపించుకుంటే రోడ్లు అన్నీ కూడా మేము చేస్తామని చెప్పి మాట ఇచ్చి దత్తత తీసుకుంటామని ఇవన్నీ చేయించడం మరి చేయిస్తూ ఈరోజు ఈ గ్రామానికి ఈ యొక్క డివిజన్కి ఇంద్రమ్మ కాలనీకి ఎలాంటి చెడు జరగద్దు, ఎప్పుడు మంచి జరగాలి, దిష్టి తగలద్దు, గ్రామ దేవతలను పెట్టుకోవాలని చెప్పి భూలక్ష్మి మహాలక్ష్మితో పాటు బొడ్రాయిని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఒక్క కుటుంబం ఇవాళ పెద్ద ఎత్తున పోచమ్మ టెంపుల్కి ఇవాళ పోచమ్మను చేస్తూ బోనాలను చేస్తూ ప్రతి ఒక్క ఆడబిడ్డ ప్రతి ఇంటి నుంచి బయటికి వెళ్ళి బోనాలతో ఘనంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భారీ బోనాలతో బయలుదేరి వేలాది మంది ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం, బొడ్రాయి కార్యక్రమంలో పాల్గొని గొప్పగా పూజలు చేసుకొని అందరూ బాగుండాలి, మేము కూడా దానిలో ఉండాలి, ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలి. ఇవాళ ఈ ప్రాంతానికి ఎన్టీపీసీని మళ్ళీ తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుండాలి, రామగుండంలో ఇంకొక పవర్ హౌస్ రావాలి, ఇంకా ఇతర ప్రాంతాలు ఇంకా ఇండస్ట్రీస్ రావాలి, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి, నివాసం ఉండే వాళ్ళకి అన్ని రకాల వసతులు కలగాలని చేస్తున్న వారికి ప్రతి ఒక్క ఈ ప్రాంతంలో నివసించే కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవార్లను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే శక్తి మరి ధైర్యంతో పాటు ఆ రేవంత్ రెడ్డి గారు వారి యొక్క పూర్తి క్యాబినెట్తో ప్రజాప్రభుత్వం ఇవాళ 6 గ్యారెంటీలతో పాటు అనేక ఇచ్చిన మాటలు ముందుకు చేసుకుంటూ నెరవేరుస్తూ ముందుకు పోతా ఉంది. ఇవాళ బీసీ గణన, ఎస్టీ గణనతో పాటు ఈ దేశాన్ని బీసీలు పాలించాలనే ఒక నినాదాన్ని తీసుకొచ్చినట్టుగా చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న ఒక ప్రభుత్వం ఇవాళ ప్రజాప్రభుత్వం. దీనికి నిజం కావాలని అమ్మవారిని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సోదరుడు మల్లేష్కి, అదే మాదిరిగా నిర్వాహకులకు అందరికీ కూడా, స్థానిక కార్పొరేటర్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఈ నివాసం ఉండే ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేబుల్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట ఉపాధ్యక్షులు మంతిర సంపత్, ప్రముఖ కార్మిక నాయకులు తోటవేణులు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, ఆలయ ఫౌండేషన్ సీఈఓ తీట్ల రమేష్ బాబులతో కలిసి గోదావరిఖని పట్టణంలో పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి జ్ఞానమాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఐక్యత
ప్రచారం చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్య అతిథి గారికి కలవల రాజన్న శాలతో సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, మహనీయుల ఆశయాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ గారి ఆలోచన విధానం, అంబేద్కర్ గారి ఆలోచన విధానం. ఫౌండేషన్ ద్వారా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మరి అంబేద్కర్ గారి ముందు దశ చూపించినటువంటి మహానాయకుల ముందు మాకు కార్యవర్గ సభ్యులు సన్మానించడం ఆనందంగా భావిస్తూ మరి రాబోయే కాలంలో వారు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా మేము కూడా మా వంతు ఒక కష్టాన్ని మేము పడతామని వాళ్ళతో మరి ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలందరినీ కూడా ఏకతరం చేయాలని ఏదైతే తీసుకున్నారో మంచి కార్యక్రమం, దానికి మా వంతుగా ఖచ్చితంగా రాబోయే రోజులలో వారు వెంట ఉంటామని చెప్పి ఈ కార్యక్రమ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించే నమస్కారం. జాతి మీద దాడి జరుగుతుందో అప్పుడు జాతి జాగృతమై దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్రమంలోనే భాగంగా ఆలయ ఫౌండేషన్ నరహరి ఐఏఎస్ గారు చాలా గొప్ప కార్యంతో తన జాతి మీద జరుగుతున్న దాడిని మరి సంఘటితంగా అందరినీ ఐక్య కార్యాచరణతో తిప్పికొట్టాలన్న ఉద్దేశంతో మహనీయులకు జ్ఞానమాల అనే కార్యక్రమము అప్రతిహాతంగా మరి క్రమం తప్పకుండా కొనసాగడాన్ని అందరినీ అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఇట్లనే కొనసాగుతూ రామగుండం పారిశ్రామిక, సింగరేణి పారిశ్రామిక మొత్తం కూడా 1,00,000 మెదళ్లను కదిలించి మరి జాతిని జాగృతం చేసి సంఘటితం చేయాల్సిన బాధ్యతను మనందరం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇదే ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిస్తూ ఆ మహనీయులు ఏదైతే జాతిని మరి ఏకతాటి మీద తీసుకొచ్చి మనందరి కోసం పరితపించి మరి వాళ్ళందరూ కూడా దివంగతులై మన యొక్క మార్గానికి అభివృద్ధికి బాటలు వేసిరు కాబట్టి మరి ఆ వారు చూపిన బాటలో అనుసరిస్తూ మనందరం కూడా విజయ తీరాలను చేరాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ గౌరవ పెద్దలైన బొగ్గూరు వదన గారికి మరియు మనకు చీఫ్ గెస్ట్గా వచ్చిన జగనన్న గారికి మరియు సంపత్ నా పెద్ద కొడుకు వివిధ ఏరియాల నుండి మండలాల నుండి మరి వచ్చిన పెద్దలందరికీ జేబీని చెప్తూ ఈరోజు జ్ఞానమాల అనేది బాబాసాహెబ్ పెట్టిన ఒక హక్కుల గురించి మనం పోరాటం చేయాలి తప్ప వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడద్దు. మనం ఒక గుడికి పోతున్నామంటే గుడికి ఏమి సంబంధించిందో అదే మాట్లాడతాం కాబట్టి బాబాసాహెబ్ ఒక్కడే మన జీవితాల గురించి మన రాతలు మార్చిండు. ఈరోజు అబద్ధాల మీదనే భారత రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి అవన్నీ కాకుండా ఆయన రాసిండు, రాజ్యాంగంలో ఏం రాసిండు, ప్రతి ఒక్కరు ఒక లీడర్గా తయారైన వాళ్ళు బాబాసాహెబ్ రచించిన ఒక భారత రాజ్యాంగాన్ని చదవాలి. చదివినప్పుడే దాని లోపల ఏమున్నాయి, మనకి ఏమి కావాలన్నాయి విషయాలు అవి అన్ని చదవడం జరుగుతుంది. దీనికి ఒక పునాదిగా వేసిన అన్నగారు పరిగిపండ్ల నరహరి ఎవరు ఐఏఎస్ ఆఫీసరు, మధ్యప్రదేశ్లో చీఫ్ సెక్రటరీగా చేస్తున్నాడు. తన ఆలోచన విధానాన్ని, బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని, జ్యోతిరావు ఫులే ఆలోచన విధానాన్ని జనంలోకి తీసుకుపోవాలి. జనంలోకి తీసుకుపోతే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు తయారై వెతుకుతుంటారు. దాని ఉద్యోగాలు కానీ, రాజకీయం కానీ, ఇవాళ స్టూడెంట్స్ కానీ ఈరోజు లీడర్గా తయారవడానికి బాబాసాహెబ్ పెట్టిన భిక్ష. కాబట్టి తన పెట్టిన విషయాలను మనం సూచ తప్పకుండా అమలు చేస్తే అవన్నీ మన హక్కులో మన సాధనకు అయిపోతాం. వ్యక్తిగతంగా ఇది మాట్లాడకుండా ఇవాళ జ్యోతిరావు ఫులేది, అంబేద్కర్ గారి గురించే మాట్లాడాలి. అవి మన హక్కుల గురించి మనం మాట్లాడి ఖచ్చితంగా మనం విజయం సాధించాలని జేబీలు చెప్తూ ముగిస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో చెరుకు పంటలు బాగా పండిస్తుంటారు, కానీ దళార్లతో మోసం ఒకప్పుడు ఉండేది. కానీ ఇటీవల కామారెడ్డిలో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ ఏర్పడడంతో ప్రతి రైతు చెరుకును ఫ్యాక్టరీకి తరలిస్తుంటారు. లాభసాటిగా లేకపోవడంతో రైతులు సొంతంగా బెల్లాన్ని పండించిన రైతే వండడం సరైన మార్గమని నిర్ణయించుకుని చెరుకు ఫ్యాక్టరీకి అందించకుండా సొంతగా కుటుంబంతో కలిసి వారే ఒక నైపుణ్యంతో ఈ రోజు ప్రతి ఒక్కరికి మంచి స్వీట్ని అందిస్తున్నామని వారు ఆనందంతో చెబుతున్నారు. మరి లాభం అంటే కష్టపడితే అన్ని విధాలుగా రైతుకు లాభాలుంటాయని రైతులు చెబుతున్నారు. ఎంతో శ్రమించి
రైతులు శ్రమపడి మంచి స్వచ్ఛమైనటువంటి ఒక మిఠాయి లాంటి బెల్లాన్ని అందిస్తున్నటువంటి రైతులు చాలా కష్టపడుతున్నటువంటి వీరికి అసలు కష్టానికి ఫలితము సరిగా ఉందో లేదో ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పండిస్తారనంటే కాదు, మేము ఈ సంవత్సరం స్టార్ట్ చేసినాం, పోయినసారి లాభసాటిగా లేదని చెప్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. 30 లక్షలు చెప్తున్నావు. ఓకే మామ. హలో నమస్తే. మరి ఏంటంటే అందరూ బెల్లాన్ని వండుకొని మరి సౌకర్యాలకు ఇస్తారు. మరి మీరు ఇక్కడే సేల్ అవుతుంది. దీనివలన మీకు లాభసాటిగా ఉందా? అది కాకుండా మరి మీరు చేస్తున్న దాంట్లో కెమికల్స్ కానీ ఏమైనా కలపకుండా చేస్తున్నారని చెప్పేసి మేము విన్నాం. కనుక అతి రుచికరంగా కూడా ఉంది. అసలు నిజంగా స్వీట్ హోమ్లో స్వీట్ తింటే ఏ విధంగా ఉందో అంతకంటే బాగుంది. సరే, మరి మీరు శ్రమ పడుతున్నందుకు ఇలా సేల్ చేసుకుంటే మీకు ఏమైనా లాభంగా ఉందా? అసలు మరి బీట్ కేసుకుంటే లాభంగా ఉందా? చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు కేత్ రాము సార్. మాది రామేశ్వరపల్లి గ్రామం, బిక్కనూరు మండలం, కామారెడ్డి జిల్లా. మేము ఇంతకుముందు గత 10-12 సంవత్సరాల క్రితము గంజలలో వేస్తే కూడా ఏం లాభం లేకుండా సార్. మధ్యలో వర్షాలు పడకపోవటం వల్ల బోర్లు నీళ్ళు పోయట్లేదు. ఇప్పుడు ఈ 5-6 సంవత్సరాల రేపు వర్షాలు పడి బోర్లు నీళ్ళు పోస్తున్నాయి. నీళ్ళు పోస్తే ఈ మా భూములలో సార్ ఒక వరి చెరుకు తప్ప ఇంకా వేరే పంట ఏం రాదు. ఒక 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నేను గాయత్రి ఫ్యాక్టరీ కొట్టింది సార్. కొడితే ఏమైందంటే ప్రమాదవశాత్తు ఒక 20 టన్నుల చెరుకు కాలిపోయింది సార్. నెక్స్ట్ ఇయర్ పోయినసారి కాక లాస్ట్ ఇయర్ ఒక 20 టన్నుల చెరుకు ప్రమాదవశాత్తు కాలిపోతే తీసుకుపోలేరు సార్. తీసుకపోకపోతే ఏవో నేను ప్రశ్నించిన సార్ ఏమైంది అంటేనంటే ఇక వస్తుంది ఆగ వస్తుంది 2 నెలలు చేసింది సార్. 2 నెలలు చేసే వరకు లొల్లి అయింది. ఆయనకు నాకు లొల్లి అయింది. ఇక అయితే నీకు పైసలు ఇస్తే నువ్వు చెరుకు కొట్టిస్తుంటు, లేకపోతే కొట్టిపోతుంటు కదా. సరే మరి అని నేను ఇక లొల్లి పెట్టుకున్నాను సార్. లొల్లి పెట్టుకొని ఇక నేను ఇక అప్పటికే మనసు ఇరిపోయింది నాకు. ఇక కొట్టేపించిన మళ్ళా డిసెంబర్ 31 వరకు తొక్కినాం సార్. ఇది లేత తొక్కితే మార్చి 20కి వచ్చారు సార్. 15 నెలలకు వచ్చేసరికి వాళ్ళకి ఏం రసం లేకుండా అయిపోయింది. మళ్ళీ ఏంటంటే ఇంకోటి నష్టమైందంటే 20 టన్నుల సరి కాలిపోయింది. అది నష్టమైంది, ఇది నష్టమైంది. అయితే క్రెషర్ అవుతున్నది. సరే చూసుకుందామని ఇక నా మనసులో పెట్టుకున్నా సార్. ఇక జిఎం వచ్చింది, మా రామేశ్వరపల్లి ఊళ్ళకి జిఎం వచ్చింది, ఫ్యాక్టరీ జిఎం వస్తే కూడా రైతుల 20 మంది మోపైన నేను ప్రశ్నించిన సార్. జిఎంను కూడా పరిస్థితికి ఇది ఫోటోలు చూపించిన సార్. అయినా స్పందించడం లేదు వాళ్ళు. ఇక ఇటైతే కలవది, మనకైతే క్రెషర్ ఉన్నదన్న. పోయిన సంవత్సరం కడాయి చేయించి బెల్లం చాలు చేసిన సార్. వచ్చిండ్రు ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చిర్రు. ఇక ఆయనకు ముఖం లేదు, ఏవో గారికి ముఖం లేదు. నా ట్రీట్మెంట్ పంపించండి. అయినా సార్ నేను కొట్టా అని చెప్పిన. ఈసారి కూడా పంపించండి, కొట్టా అని చెప్పిన. ఏం చేసుకుంటే చేసుకోపోమని అని చెప్పిన. ఎక్సైజ్ వాళ్ళు వచ్చిర్రు సార్, తినడానికి పోతుందని చెప్తుంది. వాళ్ళకి ఇట్నే అడిగారు ఏమైనా లాభం ఉందా అని అడిగారు. వేరే రిపోర్టర్లు, V6 వాళ్ళు, ఈటీవీ వాళ్ళు మస్తుగా వచ్చారు. ఛానల్ వాళ్ళు మస్తు మంది వచ్చారు. మరి ఎట్లా అనిపిస్తుంది, మరి ఎందుకొరకు ఇంత నువ్వు నిర్ణయం తీసుకున్నామంటే సార్ అట్లా నష్టమైంది కావున నాకు 1 లక్ష రూపాయలు లాస్ అయిపోయినా. ఆ 1 లక్ష రూపాయలు అదనంగా ఇక నేను రావన్నా లాస్ అయిపోయి అపలపల అయిపోయినా. నేను ఇక ఇది నాకు ప్రెషర్ ఉన్నది, కడాయిలు చేపించి నేను లేబర్ని పెట్టుకొని వండుతున్నాం సార్. 10 రూపాయలు లాభం ఉన్నది సార్. మరి అంటే ఇతర కూలీలు పెట్టినా మొత్తం మీ ఇంటి వాళ్ళే చేస్తున్నారు? మేము ఒక 2 కూలీలను పెట్టుకున్నాము. చెరుకు కొట్టడానికి వేరే వాళ్ళు ఉన్నారు.
వంటకానికి ఇద్దరు కూరలను పెట్టుకున్నాం సార్. లాభసాటిగా ఉందండి. లాభసాటిగా ఉన్నది. మరి ఇది బ్రోకర్ ఈ దాంట్లో అయితే లేదు కదా ఇప్పుడు. బ్రోకర్ దాని ఉంటేనేమో పోతుండే అటు వేసేస్తుంటే ఇప్పుడు బెల్లం తయారు కావాలంటే దీంట్లో ఇంకేమైనా వేరే కలుపుతారా? ఏం లేదు సార్, ఖాళీ పాలతోటి తయారు చేస్తున్న బెల్లం. ఇంకేమంటే ఇప్పుడు గట్టి కావాలంటే ఇంకేదైనా కలపడం అట్లాంటివి ఏమైనా? ఏం లేదు, వితౌట్ కెమికల్. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు కందాల ఉపేందర్రెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య ఆధ్వర్యంలో మాజీ జెడ్పీడీసీ, ఎంపీడీసీ, సర్పంచ్లు, పార్టీ ముఖ్య కార్యకర్తల సమక్షంలో కేక్ను కట్ చేసి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో నాయకులు మరియు మండల అధ్యక్షుడు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా చంద్రశేఖరరావు గారికి 72వ సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రం కోసం ఎంతో మంది నాయకులు ఎన్నో సంవత్సరాలుగా పోరాడినా గానీ కేసీఆర్ గారి నాయకత్వంలో 13 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణని సాధించుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని అన్ని రంగాల్లో కూడా సుభిక్షంగా నడిపినటువంటి మన కేసీఆర్ గారి 72వ జన్మదిన వేడుకలు ఈ రోజున మన పార్టీ ఆఫీసులో కందాల ఉపేందర్రెడ్డి గారి ఆదేశానుసారం జరుపుకుంటున్నాం. వారికి ముందుగా మన కేసీఆర్ గారికి 72వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీ అందరికి కూడా తెలుసు ఏ విధంగా తెలంగాణ కోసం కేసీఆర్ గారు కష్టపడ్డాడు. ఆ కష్టపడినటువంటి తెలంగాణని సాధించి 10 ఏళ్లు కూడా ఎక్కడో వెనకబడింది అనుకున్నటువంటి తెలంగాణని అన్ని రంగాల్లో కూడా భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో నిలిపినటువంటి ఘనత కేసీఆర్ గారితే. ఈనాడు సరే చిన్న చిన్న పొరపాట్లు 10 సంవత్సరాలు పరిపాలన వలన ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరిత వాగ్దానాల వలన మనం అధికారం కోల్పోయినా ఈ 1 సంవత్సరంలో కూడా ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజల్లో ఎక్కడికి పోయినా కానీ ఈనాడున్న ప్రభుత్వం చేసేటువంటి పనులు అన్నిటిని కూడా ప్రజలు చేదరించుకొని ఈ రోజున కనుక ఇప్పుడు కానివ్వండి భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్ లో కూడా మనదే కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు మరి ఒక్కసారి గులాబీ జెండా ఈ రాష్ట్రంలో ఎగరవేసి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం. మనం కూడా భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు సరే మొన్న అన్నారు ప్రభుత్వానికి ధైర్యం లేదు ఎన్నికలు పెడితే ఓడిపోతాం అనే ఉద్దేశంతో సంవత్సరం కూడా కాలయాపన చేస్తుంది. స్థానిక సంస్థలు త్వరలోనూ 3-4 నెలల్లో ఎప్పుడైనా జరగవచ్చు. మీరందరూ కూడా గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలు అయితే ప్రజలకు చేదోడు వాదోడుగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మన జనానికి అందే విధంగా అలాగే సంక్షేమ పథకాలు రాని వాటిని కూడా ప్రజలకి ఎండగట్టి వాటన్నిటిని తెలియపరచాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అన్ని గ్రామాల ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే గోదావరికని ఊర్వశి థియేటర్లో అభిమాన హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30 రోజుల్లో 300 కోట్ల రూపాయల కలెక్షన్ చేసిన సందర్భంగా గోదావరికని ప్రాంత విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ అధ్యక్షులు ఆలకుంట రాజేందర్ మరియు వారి సంఘం సభ్యులు ఫ్యాన్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈరోజు విక్టరీ వెంకటేష్ గారు నటించినటువంటి సంక్రాంతికి వస్తున్నాం చిత్రం 30 రోజుల సందర్భంగా 300 కోట్లు
కలెక్షన్స్ ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్లలో 300 కోట్లు వసూలు సునామీ సృష్టించింది. ఇది రికార్డ్ బ్రేక్, రీజనల్ రికార్డ్ బ్రేక్ ఇది. ఇక ముందు కూడా మరి ఏ హీరో చేస్తాడో చేయడో తెలియదు, కానీ మా హీరోకి దక్కినందుకు మాకెంతో గర్వకారణం ఉంది. ఇలాంటి చిత్రాలు ఇంకా మా హీరో విక్టర్ వెంకటేష్ ముందు ఇంకా రికార్డులు సృష్టించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా థియేటర్ మేనేజర్ గారికి, తమ్ముడు రాజేందర్ గారికి, ఆల్ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఊర్వశి థియేటర్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా సెలబ్రేషన్స్ కార్యక్రమానికి మా అందరినీ ఆహ్వానించి ఇక్కడ ఘనంగా సన్మానించిన మా విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు, నిర్వాహకులు ఆళ్లకుంట రాజేందర్ గారికి మరియు వారి మిత్రుల అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం వినోదభరిత కుటుంబ కథా చిత్రం ఇప్పటికీ 30 రోజులు. దాదాపు ఈ రోజులల్లా ఒక సినిమా 3వ రోజు థియేటర్లు ఉండే పెద్ద గగనమైపోయిన రోజులల్లా 1000 కోట్లు 100 కోట్లు పెట్టి చేసిన సినిమాలు సైతం వారం రోజులల్లా టపా కట్టేస్తున్నాయి. అలాంటిది ఒక రీజనల్ సినిమా ఒక చిన్న బడ్జెట్ తోటి తీసి మన ప్రాంతంలోనే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 300 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించిన విక్టరీ వెంకటేష్ కు హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వారి అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మళ్లీ సారే రావాలని తెలంగాణ పల్లెలన్నీ ప్రజలందరూ కోరుకుంటున్నారని కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని బీఆర్ఎస్ నాయకులు కార్మిక నేత కౌశిక హరి కోరుకున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను పాలకుర్తి మండలం ఈసాల తక్కలపల్లి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద సోమవారం కౌశిక హరి కౌశికలత దంపతుల నేతృత్వంలో వృద్ధులు మహిళల నడుమ ఘనంగా నిర్వహించారు. కారు గుర్తుకోండి
గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, జై కేసీఆర్ నాయకత్వం, నాయకత్వం, కౌశికరణ నాయకత్వం, కౌశికరణ నాయకత్వం, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కొంచెం మోసిపోయి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. మనతో అయ్యా చెప్పిన మాట నీకు యాదికుందా? రాజీలేని యుద్ధం చేసి రాజ్యం తెచ్చిండే, వచ్చిన తెలంగాణ రక్షణ కోసం అంకితమైందే. నల్ల నల్ల రేగడి నేల వెల్లుమాయే బంగారంలా, పల్లెలన్నీ పండగ మల్లే వెలుగుతున్నాయి ఆయన వల్లే, కంటిపై కాస్తున్నాడమ్మో కల్వకుంట్ల చందరుడోయమ్మో.
తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు బాపు కేసీఆర్ జన్మదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు మనం తక్కలపల్లి గ్రామంలో సమ్మక్క సార్లక్క గద్దెల దగ్గర అందరం కూడా ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున. మరి ఒక్కసారి మా అందరి తరఫున కూడా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే అప్పుడు తెలంగాణ కోసం తెలంగాణ వచ్చుడా కేసీఆర్ సచ్చుడా అనే నినాదంతో తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజలకు వరమిచ్చిన కేసీఆర్, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన మన కేసీఆర్ గారు అప్పుడే అధికారంలో ఉన్నప్పుడే అనేక రకాల అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో నడవడం జరిగింది. అనేక సంక్షేమ పథకాలు అప్పుడు చూసినట్టయితే 24 గంటల కరెంటు కానివ్వండి, ఇంటింటికి నీళ్లు కానివ్వండి, అలాగే రైతు బంధు, పెన్షన్స్, కిలో బియ్యం రూపాయికే, హాస్టళ్లలో సన్న బియ్యం ఇవ్వడం కానివ్వండి, కళ్యాణ లక్ష్మి ఆర్థిక సాయం చేయడం కానీ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టిన మన కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి రావాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటా ఉన్నాం. ఏదైతే మరి అసాధ్యం అనుకున్న ఈ సుసాధ్యం చేసిన చూపెట్టిన కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఎంతో మంది కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన కేసీఆర్ గారు మళ్ళీ రావాలని తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. నమ్మకంతో ఉన్న పెన్షన్స్దారులు కానివ్వండి, ఇంకా అనేక రకాల సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలని చెప్పి మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు అందరూ కూడా మేము మోసం చేసినాం ఓటేసి అని బాధపడతా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మా అందరి బతుకులు బాగుపడతాయనే ఉద్దేశం కొద్దీ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మరి ఇక్కడ కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషం. మీ అందరు కూడా రావడం మాకు సంతోషాన్ని ఇచ్చింది. ఈ వేడుకల్లో మీరందరూ పాలు పంచుకోవడం తప్పకుండా కేసీఆర్ గారు రాబోయే కాలంలో అధికారంలోకి వస్తారు. తప్పకుండా దేవుడు నిండు నూరేళ్ల ఆయుష్ ఇచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే మీ అందరి తరఫున కూడా కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పండుగ వచ్చిందంటే ఏమైనా చేసుకుంటాడు, పండుగ వచ్చిందంటే ముసలి ఏమైనా చేసుకుంటారని ఆ రేపనంగా కూడా వేసాడు. ఇప్పుడు వేస్తలేదు, 3 నెలలకు 2 సార్లు వస్తుంది. ఆయన తత్తలేదు, ఆ టైంకి అత్తలేదు. నేను అది కూడా అన్నా కదా, మన కేసీఆర్ అన్ని మనకు అకులకుకంగా మంచిగా చేసిండు. మనల్ని మనకు కనబడ్డదా? కనవల్లే. కేసీఆర్ని పక్కకు పెట్టి ఇప్పుడు మనం ఇవన్నీ చెప్తాను, అత్తందా? అత్తలేదు. ఏదైనా కానీ కేసీఆర్ కానీ అన్న కానీ మనకు ఆవిష్కారం అన్నను మన పిల్లల కోసం మనకు సహాయపడాలి అంతే. మన కష్టాన్ని బట్టే మనకు చేయబట్టి ఇదే కమిష్కారాన్ని
ఆ కేసీఆర్ గారు గెలిస్తేనే మళ్ళీ మనకు ఏ ప్రాబ్లం లోటు ఉండదు. ఇప్పుడు చెరువు ఎండిపోతానే కాంగ్రెస్ వస్తే, గంగల నీళ్ళు లేవు, గంగతానం చేస్తాను ఇలా పోతే ఒక్క బొట్టు లేవు వాడ నీళ్ళు, ఆడ గురువులు లేరు, పూజలు లేరు, ఏది లేదు. అంత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే సర్వనాశనం అయిపోతుంది. ఇంకా వాళ్ళు ఇంకా బెదిరిస్తారు. ఈ బస్సు ఫ్రీ అయిందా? ఆ బస్సు ఫ్రీ, బస్సు కాలిపోయిన ఆ బస్సులో ఒక్కరు కూర్చుని ముసలోని అయితే ఆడు మంది ఎక్కువ ఉంటాడు, బస్సు అప్పుడే లేదు. అప్పుడు బస్సు ఎప్పుడు ఎట్లా ఆపిరు? స్టేజ్ కాలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బస్సు ఆపిరు. ఇప్పుడు ఆపడే లేదు బస్సు. వాడు గంట దూరం పోయి ఆపుతాడు. నా కాలే గారికి మరియు మన లతబాబు గారికి మరియు అట్లనే జనరల్ సెక్రటరీ సీనన్న గారికి మరియు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ మరి అమ్మలకు, అక్కలకు, అన్నలకు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనం ఇక్కడికి వచ్చేసిన దాని గురించి మన కేసీఆర్ బర్త్డే పరంగా మనం ఇక్కడ అందరం కలుసుకున్నాం. మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుంది, మరి ఇప్పుడు ఎట్లున్నది అన్నది మీరు అందరు తెలుసుకోవాలి. ముందు రోజుల్లో మన కేసీఆర్నే మనం గెలిపించుకోవాలి. అట్లే మన ముందున్న ఈ సంవత్సరాల తర్వాత మన అరణ్యను ఎమ్మెల్యేగా చూడాలి. అట్లే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మన బాబీని జడ్పీటీసీగా మనం గెలిపించుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వం మనకి ఏమైనా నిధులు కావాలన్నా మనం పోవాలన్నా, అరే వీళ్ళు టీఆర్ఎస్ మనుషులు వీళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళేదో ఇంతకెళ్ళి తోడి పెట్టినట్టు మనకు మాట్లాడుతున్నారు. మన అప్పుడు ఉన్న ప్రభుత్వం మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకి ఏ ఒక్కటి కూడా మన శత్రువులకైనా వాళ్ళు లాభం పొందిర్రు. ఇప్పుడు ఇప్పుడు మనకు ఏం చేస్తలేరు. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం చేస్తలేరు. అట్లా అని మనం ఇదంతా చూసుకొని మన రానున్న రోజులల్లో మన కేసీఆర్ గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. ఆయన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి 2001 నుంచి అని నేను అనుకుంటాను. నాకు తెలిసిన మట్టుకు ఇప్పుడు 25 సంవత్సరాలు ఆయన ఇట్లాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన అరణ్య గారికి, లతబాబు గారికి ధన్యవాదాలు. అరణ్య గారిని ఎమ్మెల్యేగా చూడాలి రానున్న రోజుల్లో, లతబాబు గారిని జడ్పీటీసీగా చూసి మనం ఈ ప్రజలందరికీ సేవ చేయాలి. ధన్యవాదాలు. ఏమైనా తప్పు మాట్లాడుంటే ఈరోజు కేసీఆర్ గారి 71వ జన్మదినం సందర్భంగా పాలకుర్తి మండలంలో ఏదైతే కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు అని చెప్పంగానే ఇవాళ కొన్ని వేల మంది ఇక్కడ స్వచ్ఛందంగా రావడం జరిగింది. అదేవిధంగా వారి జన్మదినం వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఇది ఒక జాతరలాగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది ఒక కేసీఆర్ గారికే సాధ్యమైంది. వారు 10 ఏళ్ళ ఉద్యమ కాలం, 10 ఏళ్ళ ప్రభుత్వంలో పనిచేసిన కాలం, ఇవాళ వాళ్ళు చేసినటువంటి సేవలే ఇవాళ కనబడుతూ ఉన్నాయి. ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గుండెలో కేసీఆర్ సార్ ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఉన్నది కాబట్టి ఈ విధమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది. తప్పకుండా ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ప్రజలను దగా చేసి అధికారంలోకి వచ్చి అనేక దొంగ హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఇవ్వడంలో వైఫల్యం చెందుతూ ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ సార్ ఉన్నప్పుడే ప్రతిదీ కూడా అభివృద్ధిలో ఉండే, మాకు సంక్షేమ కార్యక్రమాలు ఉండే. ఇవాళ మళ్ళొకసారి సార్ రావాలి, కారే రావాలి, సారే రావాలి అనే దాని మీద, అదేవిధంగా ఈ దుర్మార్గపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన ఎప్పుడు అంతమవుతుంది అని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజలు మరియు కాంగ్రెస్ కార్యకర్తలే కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఏదైతే జరుగుతున్న మోసాలను ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ మార్చుకొని ప్రజలకు సంక్షేమం చేయాలని చెప్పి, లేకపోతే మీకు రాబోయే కాలంలో మీ యొక్క నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరు కానీ ఇవాళ ఊళ్ళల్లో తిరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా మార్చుకోవాలని చెప్పి మేము ఈ జన్మదినం సందర్భంగా వారిని హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా కేసీఆర్ సార్ మళ్ళొకసారి ముఖ్యమంత్రి అవుతారు, దానికి తిరుగులేదనేది ఇవాళ ఈ కార్యక్రమానికి నిదర్శనం అని చెప్తూ ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారిని ఆదరించాలి, బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరిగంటి చంద్ర ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు, అభివృద్ధి ప్రదాత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలను సోమవారం రామగుండం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గోదావరికని మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రిలో 71 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు రక్తదానం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులో బాలింతలకు పండ్లను పంపిణీ చేశారు.
అరే ఈ బాధ్యతను అంతా మోస్తాను కూడా నిన్న కూడా అంతా వాకింగ్ మాత్రం ఉంటాడు కేసీఆర్ ఉన్నప్పుడు పిక్నిక్ చేయడం ముఖ్యమంత్రి హలో కేసీఆర్ పిక్నిక్ చేయలేదు ఇలా కేసీఆర్ ఎలా ఉంది ఆరోగ్యం అవునా కేసీఆర్ గారి తెలంగాణ ఉద్యమ మహానాయకుడు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి చావునోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారు ఈరోజు 71వ జన్మదినం సందర్భంగా ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వండర్ బుక్ ఆఫ్ రికార్డు స్థాయిలో ఈ యొక్క జన్మదిన వేడుకలను నమోదు చేయడం జరుగుతూ ఉన్నది. మెడికల్ కాలేజ్లో గతంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేటువంటి రోజుల నుండి ఈరోజు మేము సర్కారు దవాఖానకి వెళ్తాము, మాకు సర్కారు దవాఖానలో ప్రసవిస్తాము, మేము ప్రతి విషయంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మాకందరికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఉండేటువంటి విధంగా ఇక్కడ మెడికల్ కళాశాల అందజేసిందని ఆరోగ్య ప్రదాత అయినటువంటి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ మేము రక్తదాన శిబిరాన్ని 71 మందితోని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేద కుటుంబాలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి రిటైర్డ్ కార్మికులకు సన్మానం 71 మందికి సన్మానం చేయడంతో పాటు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారి నేతృత్వంలో శ్రీ 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 జయదుర్గాదేవి ఆలయంలో కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని ఘనంగా పురోహితుల చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇంత గొప్పగా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా కోసం జన్మించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారి జన్మదినం ఈరోజు ప్రతి ఇంట్లో కన్నుల పండుగగా ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకా అనేక సమస్యలను పరిష్కారం అయ్యేటువంటి విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కుటుంబాలలో ఆనందం నింపడం కోసం కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఈ యొక్క జన్మదినం సందర్భంగా మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది.
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రైస్ మిల్ హమాలీ కార్మికుల రేట్లు పెరిగినట్టు రైస్ మిల్ హమాలీ సంఘం అధ్యక్షులు పాతిపల్లి ఎల్లయ్య వెల్లడించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాతిపల్లి ఎల్లయ్య మాట్లాడుతూ రైస్ మిల్ హమాలీలకు పాత రేటుపై ఐటంకు 30 పైసలు అదనంగా పెంచడం జరిగిందని, ప్రతి లారీ మామూలు టన్నుకు 50 రూపాయలు పెంచడం జరిగిందని తెలిపారు. చూడండి ఇట్లా పట్టుకోండి, చూడండి అది పట్టుకో, అది చూడండి ఇది చూడయా. ఓకే చాలు చాలు తీసుకో. ఈరోజు రామగుండం కార్పొరేషన్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి రైస్ మిల్లల్లో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికుల డ్రైవర్సు, వర్కర్సు వాళ్ళ వేతనాల గురించి యజమానులకు నోటీసులు ఇచ్చి 5/1 జనవరికి వాళ్ళ అగ్రిమెంట్ కాలపరిమితి అయిపోవడం వల్ల దాదాపు ఒక నెల రోజులు ఎగుమతులు, దిగుమతులు, డ్రైవర్ల, వర్కర్ల జీత భత్యాలు అన్నీ కూడా మాట్లాడడం కోసం నెల రోజులు టైం పట్టింది. ఈ నెల రోజులలో రైస్ మిల్ యజమానులు మరి మేము అంతా హమాలీ కార్మికులు, డ్రైవర్లు కలిసి మరి పెంచుకున్నటువంటి వేతనాలు ఇలా హమాలీ కార్మికులందరికీ కూడా ఎగుమతులు, దిగుమతులలో 30% ఉన్న రేటుపై, పాత రేటుపై 30% మరి పెంచడం జరిగింది. అదేవిధంగా డ్రైవర్లకు కూడా ఉన్న జీతంపై, పాత జీతంపై 2000 రూపాయలు ప్రతి డ్రైవర్కు పెంచడం జరిగింది. ప్రతి డ్రైవర్కు 50 కిలోల బియ్యము ఉచితంగా ఇవ్వడం కూడా ఒప్పందం జరిగింది. అదేవిధంగా ప్రతి వర్కర్కు 1000 రూపాయల చొప్పున మరి వేతనం పెంచడం జరిగింది. స్వీపర్కి కానీ వర్కర్కి కానీ 1000 రూపాయలు మరి వేతనం, పాత వేతనంపై పెంచడం జరిగింది. దాదాపు మనకి 35 సంవత్సరాల నుండి రైస్ మిల్లల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు, హమాలీ కార్మికులకు కూడా ఎక్కడ జిల్లాలో కానీ స్టేట్లో కానీ ఎక్కడ లేదు. బోనస్ ఉంది హమాలీ కార్మికులకు అందరికీ కూడా. ప్రతి సంవత్సరం బోనసు, మరి బట్టలు బోనసు 25,000 చొప్పున మరి బోనసు, బట్టలు ఇవ్వడం కూడా జరిగింది వాళ్లకు. తర్వాత వర్కర్లకు కానీ వాళ్ళకు కానీ వేతనంతో కూడుకున్నటువంటి బోనస్ ఉంటుంది. కానీ హమాలీ కార్మికులకు ఎక్కడ బోనసులు, బట్టల పైసలు ఉండవు. ఇక్కడ మాత్రం దాదాపు 30-35 ఏళ్ళకెళ్ళి మేము హమాలీ కార్మికులకు కూడా బోనసులు ఇప్పిస్తూ ఉన్నాం. అదే కంటిన్యూషన్ అవుతూ ఉన్నది. కాబట్టి రాష్ట్రంలో కానీ, జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కానీ అన్ని రైస్ మిల్లల్లో ఎక్కడ కూడా ఇటువంటి వేతనాలు లేవు. అంతటా కూడా ఎక్కడన్నా పెంచుకోవాలంటే మన దగ్గర ఉండే తీసుకెళ్ళి ఈ అగ్రిమెంట్ పేపర్ పట్టుకొని పోయి వాళ్ళ రైస్ మిల్లల్లో కానీ ఆ ప్రాంతంలో కానీ రేట్లు పెంచుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 35 ఏళ్ల నుండి జనవరిలో మనం రేట్లు ఇంక్రీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎగుమతులు, దిగుమతులు, డ్రైవర్ల జీతభత్యాలు, బోనసులు, బట్టల పైసలు అన్నీ కూడా ఇక్కడ పెంచిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ పెంచుకోవడం జరుగుతూ ఉన్నది. అంటే నేను చెప్పేది మనకంటే రామగుండం కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి సంఘటిత హమాలీ కార్మికులు, రైస్ మిల్ కార్మికులకు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా లేకున్నా ఇక్కడ నుండి తీసుకుని పోయి వాళ్ళు రేట్లు పెంచుకునే విధంగా పక్కనున్న మంచిర్యాల కానీ, పెద్దపల్లి కానీ, లేకుంటే కరీంనగర్ కానీ, మంత్రి కానీ ఎక్కడైనా కూడా ఇక్కడ నుండి ఒక సెట్ తీసుకెళ్లి పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, కార్మిక ప్రతినిధులు ఒక ఆదర్శంగా, అందరికీ ఆదర్శంగా నిలిచే విధంగా ఒక 35 సంవత్సరాలకు వెళ్ళి పనిచేస్తూ ఉన్నామని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అసంఘటిత కార్మికులకు పెట్టింది పేరు. ఈ ప్రాంతం అంతా కూడా కార్మిక రంగం కాబట్టి ఈ ప్రాంతంలో తప్పకుండా మరి ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.